జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో కృష్ణకాంత్ పార్క్ నుండి వికలాంగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం వికలాంగులకు 500 పింఛన్, సీఎం కేసీఆర్ 4000 రూపాయలు చేసి వికలాంగులను ఆదుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 6000 ఇస్తానని వికలాంగులకు ఇవ్వలేదన్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తానని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇవ్వలేదని తెలిపారు. 6 గ్యారెంటీలు అసలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులు తరపున ఈసారి కూడా మాకు కేసీఆర్ కావాలని, మళ్లీ కార్ రావాలని మీడియా ద్వారా తెలిపారు. ఇలా వికలాంగులకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలో దాదాపు వాళ్ళకు కూడా 4000 పెన్షన్ 6000 చేస్తామని చెప్పిండు. 4% ఉద్యోగాలు అన్నింటిలో ఇస్తామని చెప్పిండు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో 4% రిజర్వేషన్స్ మీకు కేటాయిస్తామని చెప్పిండు. ఉచిత బస్సు ఇస్తామని చెప్పిండు. ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వాళ్ళని పట్టించుకుంటలేరు. మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, నువ్వు వికలాంగులను మోసం చేస్తే ఎట్లా, వాళ్ళని కూడా మోసం చేస్తావా? ఇది చాలా మంచి పద్ధతి కాదు. సీఎం గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక పంపిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తానని కూడా ఇచ్చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం తెలుపుతున్నారు. వాళ్ళకి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏంటి అంటే మేము కూడా స్వచ్ఛంగా అంటే మేము ఏంటంటే ఫిజికల్ గా వీక్ ఉండొచ్చు, కానీ మెంటల్లీ మేమందరం స్ట్రాంగ్, మేమందరం చదువుకున్న వాళ్ళము, పిహెచ్డీలు చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అందరు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు ఉంటేనే మాకు అవకాశాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వచ్చాక ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు. ఈ రోజు మహిళల్ని మోసం చేశారు, అలాగే వృద్ధుల్ని మోసం చేశారు, అలాగే వికలాంగులు ఈ రోజు వికలాంగులు కూడా ఇంత మోసం చేయడం అనేది చాలా దారుణం, అమానుషం. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మీరు ఏదైతే హామీలు ఇస్తా అన్నారో 6 గ్యారెంటీలు కనీసం వికలాంగులకి ఇస్తానన్న పెన్షన్ పెంచుతా అన్నారు, కనీసం అదైనా పెంచమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అలాగే ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరగబోయే బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేమందరం ఓట్లు వేయడానికి వస్తాం. ఎందుకంటే ఓట్లు వేయడం కష్టం, వాళ్ళు బయటకు వచ్చి రావడం కష్టం, కానీ మేము వస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చి ఓటు వేస్తాము. మళ్ళీ ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపించుకుంటాము. ఇలా గెలిపిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరికీ కూడా తెలుస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది, అందుకనే మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నామని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే కేటీఆర్ గారు కూడా గిఫ్ట్ స్మైల్ రూపంగా వాళ్ళందరూ కూడా బహుమతులు, గిఫ్ట్ స్మైల్ రూపంగా పళ్ళు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంది పళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారి కోసం, కేసీఆర్ గారి కోసం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేసి